శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిశ్చంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. ఈరోజు ఫ్లాష్ బ్యాక్లో అండి, పండితుల కోసం ఒక కేటగిరీ సినిమాలు ఉంటాయండి, పామరుల కోసం ఒక కేటగిరీ సినిమాలు ఉంటాయి. రెండింటికి రెండింటికి కలిపి ఉండవా? రెండింటికి కలిపి అలా నిరూపించిన క్లాసికల్ మూవీ ఒకటి ఉంది, నేషనల్ అవార్డు పొందిన మూవీ. అవును, శంకరాభరణం. ఇంకెవరు? విశ్వనాథ్ గారు జేవి సోమయాజు. చూడండి ఆ పాటలు కూడా మీరు ఇప్పుడు అక్కడ రిక్షా దొక్కునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేశారు అది. అవును, బాలసుబ్రహ్మణ్యం గారికి జీవితాన్ని ధన్యం చేసిన సినిమా అదే శంకరాభరణం. అలా ఏముంది, విశ్వనాథ్ గారికి కూడా టాప్ లో చూసుకుంటే విశ్వనాథ్ గారికి ఉన్నా కూడానండి, మెయిన్ బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడించాలని ఎవరు అనుకోరు, ఆయన కాబట్టి వచ్చిందట ఆయన. ఓకే ఓకే, బాలమురళీకృష్ణ గారు అనుకుంటారు ఎవరైనా సరే. ఏదైనా శాస్త్రీయ సంగీతం పాడించాలంటే ఆయన్ని పిలుస్తారు ముందు. సరే, పైగా ఈయన సంగీతం నేర్చుకొని బాలసుబ్రహ్మణ్యం గారి చేత నేర్పించి పాడించిన ఘనత విశ్వనాథ్ గారిది. పైగా ఈయన నేను పాడలేను అంటే ఈయన తండ్రి దగ్గరికి వెళ్ళి, సామ్మూర్తి గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మనోడు పాడనంటున్నాడు, కొంచెం నువ్వన్నా చెప్పి ఒప్పించు, నాకు బాలు వాయిస్లోనే వినాలని ఉందని చెప్పి బతిమాలి పాడించుకున్న ఇది విశ్వనాథ్ గారు అభిమానం. అదే అంటే బాలు గారు అంటే మరి ఆ సినిమా అవార్డులు రివార్డులు అందుకున్న సినిమా అది కదా. అవును, మరి ఆ సినిమాకి రివార్డులే కాదండి, దేశ విదేశాలందు సత్కారాలు సన్మానాలు చేయించుకున్న సినిమా కూడా అది. అవును అవును. సో మరి ఒక మెగా హీరో ఉన్నారు దాంట్లో. ఏది కొత్తగా హీరో లేట్ గా వచ్చిన లేటెస్ట్ హీరో వచ్చాడు. కరెక్ట్, సోమయాజులు గారు. వారి గురించి చెప్పు. ఏది ఆయనకి చెన్నైలో గండ పెండీరమా అదేనా? అవునండి, ఏనుగు మీద ఊరేగింపు. అవును, మొత్తం అన్ని జరిగినాయి కదా. అదే మనం ఒక్క నిమిషం ఇక్కడ వాళ్ళ బ్రదర్ గురించి మాట్లాడుకున్నాం. రామమూర్తి గారు మాట్లాడుకున్నప్పుడు ఏడిది నాగేశ్వరరావు గారు వాళ్ళు వెళ్ళి మీ అన్నగారు అడ్రస్ అడిగితే నాకు తెలియదు అన్నాడు ఆయన. ఫోటో ఏమైందంటే మన సోమయాజులు గారు అడ్రస్ కావాలంటే నాకు తెలియదు సోమయాజులు గారు అన్నాడు. అంటే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య పట్ల. అవును, అప్పుడు గోడ మీద ఫోటో చేసి ఈయనే కదండి సోమయాజులు గారు అన్నారు. అప్పుడు తెలుసుకుని వెళ్ళి తీసుకొచ్చారు ఏడిది నాగేశ్వరరావు గారు. అంటే ప్రాప్తం ఎవరికి రాసి పెట్టింది? ప్రాప్తం అంటేనండి ఒకటండి, ఒక మాట చెప్పాలి, ఈ ముందే చెప్పేస్తాను. రామారావు గారికి కానీ నాగేశ్వరరావు గారు కానీ కొన్ని సంవత్సరాల కృషి చేస్తే కానీ పేరు రాల. ఆయనకు ఒక్క సినిమాతో వచ్చింది ఏమంటే, ఒక నటుడుగా. కానీ జనరల్గా ఏంటంటేనండి, మనం విత్తనం నాటిన తర్వాత దాన్ని గ్రాడ్యువల్గా డే బై డే నీరు పోసి నారు పోసి ఇదంతా చూసారా, అప్పుడు వృక్షంగా ఎదుగుతుంది. కానీ ఆల్రెడీ ఒక్క దీంతో వృక్షంగా వచ్చాడు. మన సినిమా సెట్టింగ్లో ఏం చేస్తామంటే వృక్షాలు కట్ చేసి తీసుకొచ్చి పాతేస్తాం, అక్కడ చెట్లు ఉన్నట్టు ఫీలింగ్ కలిగిస్తాం. అవును, అలాగా సోమయాజులు గారిని అలాగ తీసుకొచ్చి పెట్టినట్టు అయింది ఇండస్ట్రీలో. ఆ స్టేజ్కి వచ్చాడు ఆయన ఆర్టిస్టులో. పైగా ఈయన సెలక్షన్ కూడా సీనియర్స్ వద్దనుకొని వద్దనుకున్నారు. నెంబర్ వన్ కృష్ణరాజు గారు అనుకున్నానండి ఫస్ట్. కృష్ణరాజు గారు అనుకుంటే ఆయన నచ్చల. అక్కినేని గారికి చెప్తే ఆయన క్లైమాక్స్ నచ్చలేదు అన్నాడు ఆయన. తర్వాత ఏమని శంకర శాస్త్రి గారి కథ అనుకున్నారు అది, కానీ అది కాదు. వీణ ఏమని శంకర శాస్త్రి గారు ఆయన కూడా అనుకున్నారు. సరే, ఆయన కాదనుకున్నారు. అప్పుడు నాగేశ్వరరావు గారు సజెస్ట్ చేసినట్టున్నారు, మా శ్రీకాకుళంలో ఇది సోమయాజులు గారు అని తెలుసు నాకు అని. ఆయన కూడా నాటకాలు వేసాడు ఆయన, నిర్మాత నాగేశ్వరరావు కూడా. ఆయన అటు శ్రీకాకుళం జిల్లాలో వేసాడు. ఆయన సజెస్ట్ చేస్తే అయితే తీసుకుని టెస్ట్ చేద్దాం అన్నాడు ఆయన. శివాజీ గణేష్ని అనుకున్నారు, మర్చిపోయాను. శివాజీ గణేష్ని గారిని కూడా అనుకున్నారు. అనుకున్న తర్వాత లాస్ట్ వచ్చిన ఇది ఈయన. సరే, కథే ముఖ్యం అనుకున్నప్పుడు, సంగీతానికి ఇదే ప్రాధాన్యం అనుకున్నప్పుడు ఆ ఏజ్ కూడా సరిపోయింది కాబట్టి పెర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాడు ఆయన.
డెఫినెట్ గా ఏనే కరెక్ట్ ఆ ఈయన క్యారెక్టర్ కరెక్ట్ శంకర శాస్త్రి గారికి అసలు రెప్లికా లాగా అయిపోయింది అది. అవును. ఏమండి అవును. తర్వాత ఆయన విధానం ఫిజిక్ మొత్తం కూడా సరిపోయింది ఆయనకి బాగా. సోమయాజులు గారిది శ్రీకాకుళం జిల్లా లుక్కలాం గ్రామం. ఆయన నరసన్నపేట మండలం లుక్కలాం గ్రామంలో జన్మించాడు ఆయన. అదే రమణమూర్తి గారి దీంట్లో. ఎవరో తల్లి శారదాంబ, తండ్రి వెంకట శివరావు, వీళ్ళిద్దరిది. ఏమండి అక్కడ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మొత్తం ఈ వీళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా కన్యాశుల్కం నాటకాన్ని బాగా ప్రచారం చేశారు వేస్తూ వీళ్ళిద్దరు. అందులో ఆయన రామప్ప పంతులు క్యారెక్టర్ వేసేవారు సోమయాజులు గారు. రమణమూర్తి గారు కానీ అది 7 గంటలు దాన్ని కుదించి 1 గంట నాటకం చేసి వీళ్ళిద్దరూ దాన్ని ప్రయోగాలు చేశారు కన్యాశుల్కాన్ని. అంటే అసలు కన్యాశుల్కం వేయని వాళ్ళు అంటూ శ్రీకాకుళం జిల్లాలో ఎవరు లేరు, వైజాగ్ డిస్ట్రిక్ట్లో కానీ. మీరు ఎవరినన్నా తీసుకోండి, ముందు ఏం చెప్తారంటే కన్యాశుల్కం వేసామంటారు. అంత పాపులర్ వీళ్ళిద్దరూ ప్రచారం చేశారు బాగా. వీళ్ళిద్దరూ దానికోసం కృషి కూడా చేశారు. కన్సైజ్ చేసి ఆ స్క్రిప్ట్ని, అంటే అది వేస్తే 6-7 గంటలు వేయాలంటండి వేస్తే, కానీ దాన్ని కన్సైజ్ చేసి బాగా కుదించి వేశారంటండి. తర్వాత ఇక ఈయన వేస్తుండగానే ఇక రమణమూర్తి గారి గురించి మనం చెప్పుకున్నాం. కానీ సోమయాజులు గారి కంటే ముందు వెళ్ళింది రమణమూర్తి గారు. రమణమూర్తి గారు అన్నగారి కంటే తమ్ముడు సీనియర్ సినిమా ఇండస్ట్రీలో. ఏమండి ఇలా ఉంటున్నప్పుడు ఈయన ఈ సెకండ్ వరల్డ్ వారు, 2వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కూడా, అన్నదమ్ములు ఇద్దరు కూడా ఈ నాటకాలు వేస్తూ ఆ యుద్ధానికి తగినట్టు ప్రజల్ని ఇచ్చేసే దీంట్లో నాటకాలు వేసేవాళ్ళు. దొంగాటకం ఇలాంటి నాటకాలు, ఇంకేవో నాటకాలు. తర్వాత వేదుల జగన్నాథరావు గారిని వీళ్ళిద్దరిని ప్రోత్సహించేవాళ్ళు నాటకాలు వేయటానికి. తర్వాత ఎం జోగారావు గారు, గరిమెళ్ళ శ్రీరామ్మూర్తి గారు, తర్వాత ఇంకొక 2-3 రంగస్థల నటులు, ప్రసిద్ధ నటులు అందరితో కలిసి అక్కడ బాగా రావికొండలరావు, వీళ్ళందరితో కలిసి నాటకాలు వేశారు వీళ్ళు సోమయాజులు గారు. నాటకాలు మాత్రం బాగా వేసేవాళ్ళు. కప్పలు, ఆత్రేయ గారి కప్పలు, గాలివాన, పంజరం, ఈ నాటకాలన్నీ వరుసగా వేసేవాళ్ళు. రాధాకుమార్ గారు కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ రావికొండరావు గారు కూడా పరిచయం, రాధాకుమార్ గారు. వీళ్ళందరూ నాటకాన్ని బాగా వృద్ధి చేసిన వాళ్ళు, బాగా ప్రాచుర్యానికి తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు మనకి. ఎక్కువగా కన్యాశుల్కం, అందులో సందేహం లేదు. దాదాపు 500 ప్రదర్శనలు ఇచ్చారండి 45 ఏళ్లలో కన్యాశుల్కాన్ని. సినిమాకి వచ్చినా కూడా కన్యాశుల్కం మానలేదు. అలాంటి క్రెడిట్ సోమయాజులు గారికి, రమణమూర్తి గారికి కూడా ఉంది వాళ్ళది. ఇలా అయినప్పుడు ఈయన చదువుకున్న తర్వాత రెవెన్యూ శాఖలో ఉద్యోగం వచ్చింది. గ్రాడ్యువల్గా ఈయనకి ఫస్ట్ VDO, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసరు, రెవెన్యూ శాఖలో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది ఈయన. ఇక ఆయన సినిమాలకు వెళ్ళిపోయాడు, ఈయన ఇక్కడే ఉండిపోయారు. ఆయన ఇక ఒకళ్ళనొకళ్ళు ఆ పరిచయాలు రప్పించుకోవటాలు ఏం జరగలేకపోతే ఈయన అలాగే ఉన్నాడు. ఈయన నా ఉద్యోగం, నా ఇది బాగుండు అనుకున్నాడు ఆయన. అప్పుడు విశ్వనాథ్ గారు శంకరాభరణం సినిమా తలపెట్టడం, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సోమయాజులు గారి పేరు రావటం, ఆయన పిలిపించడం, ఆడిషన్ ఇవ్వటం, ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఈయన సెలెక్ట్ అవ్వటం, పాత్ర సెలెక్ట్ అయిన తర్వాత సినిమా తీయటం, సినిమా సూపర్ హిట్ అవటం, మీరు అన్నట్టు ఊరేగింపులు, గండపెండూరాలు, దేశ విదేశాలు తిరగటం, దేశం అంతా, ఆంధ్రదేశం అంతా నీరాజనాలు పట్టడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత అందరూ ఏం కామెంట్ చేశారంటే, శంకర శాస్త్రిగా వేసిన తర్వాత ఇక సోమయాజులు గారికి నటించకుండా ఉంటే బాగుండు అని చాలామంది కామెంట్ చేశారు. ఇదే సరిపోతుంది, ఈ జీవితానికి ఈ సినిమా ఒకటి చాలు, ఆయన ఇచ్చేదంటే ఒక మహత్తరమైన చిత్రంలో నటించారు ఆయన అని చెప్పి అందరూ చాలామంది ఆయన బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అదేంటి నన్ను ఎలాగంటాం అనేది, ఆయన బాధపడ్డ సందర్భాలు, కామెంట్స్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఈయన బాపు గారు త్యాగయ్య తీశాడు ఆయన.
తర్వాత వంశవృక్షం, మొత్తం బాపు గారు కూడా 2-3 సినిమాల్లో ఆయన చేశారు ఆయన. ఆ తర్వాత అసలు ఇంతకీ చెప్పొచ్చింది ఏంటంటే, ఈ విశ్వనాథ్ గారి కంటే ముందు యోగి అనే డైరెక్టరు ఈయనతో సినిమా తీశాడు. ఓకే, ఫస్ట్ పిక్చర్ అది, శంకరాభరణం కాదు. రైట్ రైట్. నాటకాల్లో ఉండగానే యోగి అనే డైరెక్టరు రారా కృష్ణయ్య అనే సినిమా తీస్తే అది అంతగా ఆడలేదు, ప్రాచుర్యానికి రాలేదు. శంకరాభరణం విపరీతమైన క్రేజ్ అవడంతో శంకరాభరణం వచ్చింది. ఈయన అది అసలు కన్సిడర్ కాలేదు. ఏమండి, ఇలాగా ఇక వరుసగా ఆయన సినిమాలు లేకుండా ఈ బాపు గారు దాంట్లోనూ, తర్వాత జంజాల గారు, ఇలాగా సినిమాలు తీస్తూ అందరు డైరెక్టర్స్లోనూ సినిమాలు తీస్తున్నారు ఆయన. ఇక్కడ నాకు డౌట్ అండి, ఇప్పుడు త్యాగయ్య సినిమా చేశారు కదా. అవును. అయితే అంతకుముందు త్యాగయ్య సినిమా వచ్చింది, నాగయ్య గారు. అమ్మో, కాతే ఆ త్యాగయ్య చూసి చాలా మంది ఈయన ఏది ముమ్మిడివరం బాలయోగిగా మారాడు ఆయన కదా. అవును. అయితే ఇంకా అది నా భూతో నా భవిష్యత్ కదా. దానంత ఇది రాలేదు. ఐ మీన్ జస్ట్ యావరేజ్ కూడా అదే ఇది యాక్సెప్ట్ చేయలే. కరెక్ట్. నాగయ్య గారు చేసిన, నాగయ్య గారు అనుభూతి చెందాడు ఆయన కొన్ని క్యారెక్టర్. అందుకంటున్నాను, ఎందుకు అడిగానంటే, ఇది ఇప్పుడు శంకర శాస్త్రి గారు లాంటి క్యారెక్టర్ నెక్స్ట్ ఇంకొకరు చేసిన, అందుకే అన్నారు శంకర శాస్త్రి ఆపేయమని, అందుకే అన్నారు. అదే ఇంకా ఎన్ని క్యారెక్టర్లు చేసినా అలాంటి క్యారెక్టర్లు ఇక దాని ఇది రాదు అని చెప్పేసి చెప్పారు. కరెక్ట్. ఏమండి, ఇక ఆ తర్వాత ఈ సినిమాలు చేస్తున్నారు. నేను ఉద్యోగంలో ముందు వీడియోగా జాయిన్ అయ్యారని చెప్పాను నేను. అవును. గ్రాడ్యువల్గా ఆయన ప్రమోషన్స్ మీద డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు ఆయన. ఓకే. డిప్యూటీ కలెక్టర్గా ఉండగానే ఈయన ఈ సినిమాలు చేశాడు ఆయన. ఓకే. డిప్యూటీ కలెక్టర్ అయిన తర్వాత ఎప్పుడు మర్రి చెన్నారెడ్డి గారి గవర్నమెంట్ 80 ఆ ప్రాంతంలో మర్రి చెన్నారెడ్డి గారు, ఇంకా ఎన్టీ రామారావు గారు దానికి రాజకీయాలకి. మర్రి చెన్నారెడ్డి గారికి ఏం చేశారంటే రిపోర్ట్ చేశారు, ప్రభుత్వం చేస్తూ ఇంకా ఈయన నటిస్తున్నాడు, ఈయన సంపాదిస్తున్నాడు బాగా అని చెప్పి కంప్లైంట్ చేశారు. ఉంటాయి కదా న్యాచురల్గా, ఈర్షపడే వాళ్ళు ఉంటారు కదా, కంప్లైంట్ చేశారు. అప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు తెలివిగా ఏం చేశారంటే, చూడండి మన వాళ్ళ గొప్పతనం కూడా ఉంటుంది, అది కూడా చెప్పుకోవాలి మనం. ఓహో వీళ్ళు ఇలాగంటున్నారా అని చెప్పేసి గవర్నమెంట్లో ఏం చేశారంటే ఒక సంస్కృత కల్చరల్ వింగ్ అని ఒకటి ఏర్పాటు చేశాడు. అంటే ఇప్పుడు క్వశ్చన్ చేయలేరు, కల్చరల్ వింగ్కి దాన్ని తీసుకొచ్చాడు ఆయన్ని. ఎవరిని? సోమయాజులు గారిని అధ్యక్షుడిగా చేశాడు. ఓకే. సంస్కృత శాఖ అంటే సంస్కృత కల్చరల్ వింగ్స్ కార్యక్రమాలు ఏదైనా ప్రభుత్వం తలపెట్టే కార్యక్రమాలకి ఆయన కల్చరల్ శాఖ అధ్యక్షుడు, ఆయన చేస్తూ ఉండేవాడు. ఓకే. ఇది అంటే ఆయన తీసేయటం ఇష్టం లేక ఇది అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే కళల్ని మనం కళాకారుల్ని మనం ఇబ్బంది పెట్టకూడదని చెప్పి చెన్నారెడ్డి గారు అనుకున్నారు. అంటే ఎవరైనా అనుకున్నారు. కానీ రామారావు గారు వచ్చిన తర్వాత అసలు ఈ అసోసియేషన్స్ అన్నీ, కల్చరల్ అసోసియేషన్స్ అన్నీ వేస్ట్, ప్రభుత్వానికి ఇదని చెప్పేసి మొత్తం తీసిపారేశాడు ఆయన. మొత్తం దాదాపు 100 కార్పొరేషన్స్ తీసిపారేశాడు. దాంతోనే మన బాలమురళీకృష్ణ గారు అలిగారని కూడా చెప్పుకున్నాం, కచేరీలు చేయనన్నారని చెప్పుకున్నాం. అందులో ఇదొకటి. ఈ సంస్కృత వింగే తీసిపారేశారు. ఎందుకు వేస్ట్గా పోషించడం వాళ్ళని, జనాల్ని. దానికి ఒక అధ్యక్షుడు, దానికి ఒక డైరెక్టర్, దానికి ఒక ఇది అని చెప్పేసి రామారావు గారు 84లో తీశారు. అప్పుడు ఆయన వదిలిపెట్టల. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉంది కదా, వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఈయన పిలిచి ఈయన ప్రతిభని వాడుకోవాలని చెప్పి రంగస్థల అభివృద్ధి సంస్థ అని చెప్పి స్టార్ట్ చేసి ఈయన్ని మీరు నాటకాలు వేయించండి, నాటకాలు ప్రదర్శించండి, కళాకారును అభివృద్ధి చేయండి అని చెప్పేసి సోమయాజులు గారిని తీసుకొచ్చారు. అంటే ఆర్ట్ కోసం ఎంత చేసేవాళ్ళు చూడండి. ఈయన ఇంతే కాదండి, రసరంజని సంస్థని, నాటక సంస్థని స్థాపించారు చూసారా. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వాళ్ళు ఈయన్ని రంగస్థల దీనికి అందించినప్పుడు దానికి ఆయన మహామహులు పిలిపించాడు. చాట్ల శ్రీరాములు అసలు రంగస్థలంలో నాటకాల్లో మహాత్ముడు ఆయన. ఏమండి గరిమెళ్ళ శ్రీరామ్మూర్తి, ఏమండి రాళ్లపల్లి మన రాళ్లపల్లి గారు, వీళ్ళందరూ నాటకాల్లో బాగా పైగా తెలంగాణలో, హైదరాబాద్లో నాటకాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు ఈ నలుగురే. వాళ్ళందరూ సాయం తీసుకుని వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి సోమయాజులు గారు నాటక సంస్థను అభివృద్ధి చేశారు. నాటక అభివృద్ధికి హైదరాబాద్లో ఆయన వీళ్ళ నలుగురే కారణం. వాళ్ళు కూడా యూనివర్సిటీ వాళ్ళు కూడా అదే లక్ష్యం, నాటకాన్ని ఎప్పుడు కూడా ఇచ్చేయకూడదు, ఈ ప్రముఖులందరినీ తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి నాటకాన్ని అభివృద్ధి చేశారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈయనకి తగిన క్యారెక్టర్ శంకర శాస్త్రి తర్వాత మామూలు కొన్ని సినిమాలు మామూలు చేసినా కూడా ఈయన తగిన క్యారెక్టర్లే చేశారు. త్యాగయ్య, ఈ వంశవృక్షం అని చెప్పాను కదండి. ఆ తర్వాత విశ్వనాథ్ గారి సినిమాలో స్వాతి ముత్యం, తర్వాత స్వయం కృషి, తర్వాత తర్వాత చిరంజీవితో విజేత, ఏమండి, తర్వాత సితారా ఆలాపన వంశీది, తర్వాత శోభన్ బాబుతో దేవాలయం, తర్వాత బాలకృష్ణ గారిది ఆదిత్య 369. ఇవన్నీ ఫిట్టెడ్ క్యారెక్టర్లు అండి. ఇవన్నీ చేశారు. స్వరకల్పన, ఇన్ని సినిమాలు చేస్తూ మంచి క్యారెక్టర్లు వేస్తూ ఈయన 2004 సంవత్సరం వచ్చేటప్పటికి ఆయనకి ఆరోగ్యం అంటే 76 సంవత్సరాలు వచ్చేసింది. అంటే వచ్చింది లేట్గానే ఎంట్రీ కాబట్టి తర్వాత ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. అంటే ఉద్యోగం చేయటానికిను ప్రశాంతంగా కుర్చీలో కూర్చుని ఉద్యోగం చేయటానికిను ఈ సినిమాలు నటించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, షెడ్యూల్స్. దాంతో హెల్త్ డిటేరియరేట్ అయ్యింది. 2004లో హార్ట్ అటాక్లో ఆయన వర్ణించారు. అయితే ఎక్కడండి లేట్ ఎంట్రీ కదా, ఈ 20 years ఉంటుందా? 20 years అండి, ఉంటుంది కదా, 20 years. 80లోనండి అది. శంకరాభరణం 80, అంటే 2004లో చనిపోయారు. అంటే 2000 నటిస్తానే ఉన్నారు ఎండ్ వరకు నటిస్తూ ఉన్నారు. ఏ సినిమాలు కూడా ఆయన ఇది చేయలేదు. మగధీరులో చిరంజీవితో మగధీరులో నటించారు. అన్ని సినిమాలు 4 సినిమాల్లో విజేత, స్వయం కృషి, మగధీరుడు, రౌడీ అల్లుడు, ఇట్లా ముఠామేస్త్రి అన్నిట్లోనూ చేశారు. ఇచ్చేదంటే ఫిట్టింగ్ క్యారెక్టర్, అంటే ఒక పెద్ద మనిషి క్యారెక్టర్ వేయాలంటే ఆయన్ని తీసుకొచ్చేవాళ్ళు. ఒక తాత క్యారెక్టర్, ఒక తండ్రి క్యారెక్టర్, ఒక తర్వాత మన ఏది పద్ధతిగా ఉండే ఫ్యామిలీ పెద్దగా, ఇలాంటి క్యారెక్టర్లు వేశారు ఆయన. అయితే ఆయన తగిన క్యారెక్టర్లు వేశారులేండి. అయితే ఒక ఏది విమర్శించదగ్గ క్యారెక్టర్ ఏమి వేయలేదు ఆయన. ఇక్కడ చూడండి, సుమారు ఈ 20 సంవత్సరాల్లో ఆయన ఒక 30 సినిమాలు, ఒక 50 సినిమాలు ఉన్నాయి అనుకుందాం. ఉన్నాయి. కానీ చూడండి, అవన్నీ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అవునవును. ఈయన ఎక్కడున్నాడా అని అవునవును. చూడండి, శంకరాభరణం ఇంకా అదొక్కటే మిగిలిపోయింది. అసలు ఆ సినిమా శ్రావి సోమయాజులు గారు అనే పేరు అలా వస్తే శంకరాభరణమే గుర్తుకొస్తుంది. కరెక్ట్. ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుని క్యారెక్టర్ చేశారు పలానా అనేది అసలేం గుర్తుకు రావు సార్. అదే ఈయన్ని శంకర శాస్త్రి అనే పిలిచారు. కరెక్ట్. అవును. ఈయన శంకరాభరణం తర్వాత శంకరాభరణం శంకర శాస్త్రి గారని ఈయనకి పేరు వచ్చింది. అవును. అంచేత ఆ ఘనత, ఆ ఫిట్టింగ్ క్యారెక్టర్ ఇచ్చిన ఘనత కూడా ఆ కథ రాసిన విశ్వనాథ్ గారికి చెందుతుంది, పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం గారికి జరుగుతుంది, నటించిన ఈయనకి తెలుస్తుంది. అందులో అల్లు రామలింగయ్య గారికి కూడా మంచి క్యారెక్టర్ వచ్చింది. ఏది ఈయన ఏరా ఒరే అని పిలవగలిగే క్యారెక్టర్ వేసి ఆయన సలహాలు ఇచ్చే క్యారెక్టర్ ఆయన. ఈ సందర్భంగా జంధ్యాల గారిని కూడా మనం మెచ్చుకోవాలి. జంధ్యాల గారు అసలు జంధ్యాల గారిది మనం చెప్పుకుంటాం. ఆయన జంధ్యాల గారి ఇది చాలా ఉంది. స్వయం కృషిలో ఆయన కావాలని ఆయన డైలాగ్ రాసిన తర్వాత ఈ క్యారెక్టర్ నేను వేస్తాను విశ్వనాథ్ గారు అని చెప్పి అడిగితే, అయ్యో మీరు వేయిస్తే అంతకంటే అదృష్టం అని చెప్పి. కానీ ఏదేమైనా ఒక సోమయాజులు గారు ఒక ఫిట్టింగ్, అంటే ఒక క్యారెక్టర్ ఏదైతే అంటే జీవితానికి ఒక అర్థం పరమార్థం కావాలి సార్. ఇప్పుడు ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి, జీవితానికి భుక్తికి లోటు ఉండకపోవచ్చు. కానీ ఆత్మతృప్తి అనేది, ఆత్మతృప్తి కలగటం అనేది ఒక కళాకారుడికి, పైగా ఆయన కళాకారుడు. సోమయాజులు గారు దాదాపు ఈ తెలుగు లాంగ్వేజ్ కాకుండా ఈయన్ని కర్ణాటక తీసుకెళ్లారు, తమిళ తీసుకెళ్లారు, హిందీలో కూడా నటింపు చేశారు. ఇచ్చేదంటే శంకరాభరణం ఎంత ప్రచురితమైందో చూడండి, ప్రాచుర్యం ఆయనకి వచ్చిందో శంకరాభరణం శంకర శాస్త్రి గారికి. అంటే అలాంటి క్యారెక్టర్ రాసి ఈయన అన్ని లాంగ్వేజెస్ తీసుకెళ్ళారు. తర్వాత కన్యాశుల్కాన్ని టీవీలో ఈయన నటించారు, చాలా సీరియల్స్ నటించారు ఈయన. నటించి ఆయనకి తగిన క్యారెక్టర్లే నటించిన తర్వాత కన్యాశుల్కాన్ని 13 భాగాలు చేసి ఎడిట్ చేసి దాంట్లో తీయాలనుకున్నారు. కన్యాశుల్కాన్ని నాటకాన్ని 13 భాగాలు చేసి టీవీలో వేద్దాం అనుకున్నారు. అంటే 7 గంటల నాటకం కదా అది, కంప్లీట్గా అది. తర్వాత ఆయన అభిప్రాయం ఏంటంటే ఊపిరి ఉన్నంత వరకు నటించాలి, కళాకారుడు కళాకారుడుగానే చనిపోవాలి. అలాగే చనిపోయాడు ఆయన. తర్వాత సాంస్కృతిక శాఖ దీంట్లో డైరెక్టర్గానే ఆయన రిటైర్ అయ్యాడు. దీంట్లో రంగస్థలం ఇది దీని తర్వాత రిటైర్ అయిన తర్వాత ఈ ఊపిరి ఉన్నంత వరకు నటిస్తూనే చనిపోయాడు. ఉన్నంత వరకు నటించి ఆ తర్వాత చనిపోయాడు. తర్వాత ఈయన ఇందాక చెప్పుకున్నాం కదండి, ఈయన శంకర శాస్త్రిగా ఎంత
ఈయన్ని ఎంతగా గుర్తుపెట్టుకున్నారంటే హిందీ నుంచి పిలిచారు, తమిళ నుంచి పిలిచారు సినిమాలకి, కన్నడ నుంచి పిలిచారు. కన్నడ అయితే మరీ ఫిట్ ఈయన, కర్ణాటక సంగీతం అది మొత్తం అదంతా ఆ క్యారెక్టర్లన్నీ ఈయనకే వచ్చేవి. దాదాపుగా అన్ని లాంగ్వేజెస్ కలిపి 150 సినిమాలు చేశారు వచ్చిన షార్ట్ పీరియడ్లో. అది ఎవరికి సాధ్యంగా రికార్డే. లేట్గా మీరు అన్నారే, లేట్గా వచ్చి లేటెస్ట్గా రికార్డు. అలాగా ఇది కూడా సినిమాలు చేయటం కూడా రికార్డ్ అండి.